గా ఉందా? ఓకే. ఒక చిన్న ప్రార్థన జేసుకుందాము. మనం వాక్యంలోకి వెళ్ళే ముందర ఒక చిన్న ప్రార్థన జేసుకుందాము. స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడమైన దేవ, గొప్ప దేవ యేసయ్య నీ పాదములకు వందనాలు చెల్లించుకొంచున్నామయ్యా. దేవ తండ్రి మరి ప్రభా ఇక్కడ చిన్న మందు వాళ్ళే ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా జాయిన్ అయ్యి ప్రభా నిన్ను స్తుతించుటకు ఎంతో ఆశతో ప్రభా తండ్రి నీ వాక్యం కొరకు తండ్రి వేచి ఉంటుండగా ప్రభా యేసయ్య నాకంటూ ఏది లేదు. నేనంటూ ఏమీ లేదు ప్రభా. తండ్రి కేవలము ప్రభా నా నోటిలో ప్రభా నీ మాటలుంచి ప్రభా తండ్రి సరైన వర్తమానాన్ని ప్రభా మీరే తండ్రి బయలుపరచండి ప్రభా. దేవా నేను చెప్తున్న సమయంలో ప్రభా నువ్వే తండ్రి ప్రతి హృదయంతో మాట్లాడు ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి జవాబు దయచేవాడవు నువ్వు ప్రభా. తండ్రి మరి జరగబోతున్న తండ్రి ఈ వాక్య పరిసర అంతట్లో కూడా ప్రభా మరి తండ్రి ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డలో కూడా ప్రభా నువ్వే తండ్రి వాక్యాన్ని తండ్రి మరి ప్రభా నాటమని తండ్రి అది ఫలభరితంగా అవుటకు తండ్రి నువ్వే సహాయం దయచేయమని నన్ను బిడ్డలందరిని కూడా నీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ నా ప్రభువు నా రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. సో ఈరోజు అంశము నేనే నేను చెప్పబోతున్న అంశము లోన్లీనెస్. లోన్లీనెస్ అనేది అన్నిటికంటే భయంకరమైన వ్యాధి. మనమందరము గూడా మన జీవితంలో ఏదో ఒక రోజు ఈ లోన్లీనెస్ అనే వ్యాధి గుండా మనము ప్రతి ఒక్కరము అనుభవించిన వారమే. సో, మనము లోన్లీనెస్‌లో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు మనము లైఫ్‌ని చూసే విధానం ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్ వెన్ యూ ఆర్ అలోన్? వెన్ యూ ఆర్ ఫీలింగ్ అలోన్? వాట్ ఆర్ యూ డూయింగ్ వెన్ యూ ఆర్ ఫాలెన్ ఇంటూ సిన్? ఆర్ యూ డైరెక్టింగ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్? ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ క్రైస్ట్? నువ్వు దేవుని చెంతకు వస్తున్నావా? నీ ఒంటరితనంలో, నీ ఫెయిల్యూర్‌లో నువ్వు దేవుని చెంతకు వస్తున్నావా? లేక దేవుని నుంచి దూరంగా పారిపోతున్నావా? సో, ఈ అంశం గురించి మనము కొద్దిసేపు ధ్యానించుకుందాము. సో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరితనము అనుభవించిన వారమే. ప్రజలందరూ మనము ఇంక్లూడింగ్ నేను గూడా ఒంటరితనము అనుభవించినాను. కొన్ని సమయంలో మనము ఇన్ని అవమానాలతో నేను జీవించడం అవసరమా? ఇన్ని అప్పులతో నేను జీవించడం అవసరమా? ఇన్ని రోగాలతో నేను జీవించడం అవసరమా? మనం చాలా సార్లు మనం కృంగిపోతా ఉంటాం. నా జీవితం నాకు నచ్చలేదు. నా జాబ్ నాకు నచ్చలేదు. నా జీవితం నాకు నచ్చట్లేదు. జాబ్ నచ్చట్లేదు. నా దేహమే నాకు నచ్చట్లేదు. నా ఫ్యామిలీ లైఫ్ నాకు నచ్చట్లేదు. నా మ్యారేజ్ లైఫ్ నాకు నచ్చట్లేదు. సో, మనము ప్రతి ఒక్కరము గూడా ఇటువంటి స్థితిలో మనము ఫేస్ చేసిన వారమే. సో, దేవుడంటున్నాడు, దేవుడు మన సక్సెస్‌లో మనకు తోడుంటాడా? మన విరిగి నలిగిన స్థితిలో దేవుడు మనకు తోడుగుంటాడా? దేవుడు మనతో ఎల్లవేళలా తోడై ఉంటాడు. మన సక్సెస్‌లో కంటే గూడా దేవుడు మన విరిగి నలిగిన స్థితిలో మనకు ఎక్కువగా తోడై ఉంటాడు. సో, నాకు ఎవరైనా వాక్యం చదవడంలో హెల్ప్ చేయగలిగితే చేస్తారా మరి? కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా వాక్యం చదవగలరా? చెప్పండక్క. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. సో, దేవుడు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాడు. నీ విరిగిన స్థితిలో నీకు దగ్గరగా ఉంటానంటున్నాడాయన. నీకు అందరికంటే దగ్గరగా ఉండేవాడు నీ యేసయ్యనే. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. సో, మనకు ఈ లోకంలో మన స్నేహితులు గాని, బంధువులు గాని, మన రక్త సంబంధికులు గాని, మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు అందరికి మనం గావాలా. కానీ మన దీన స్థితిలో, మన హీన స్థితిలో మనము ఎవ్వరికీ అవసరం లేదు. కానీ మన దేవుడు అట్లా గాదు. విరిగి నలిగిన స్థితిలో ఆయన మనకు ఆసన్నుడు. ఆసన్నుడంటే దగ్గరగా ఉంటానంటున్నాడాయన. సో, అంత గొప్ప దేవుని మనం ఆరాధించుతున్నాం. మనమందరం గూడా దేవుడిని నమ్మిన వారం. నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళందరూ గూడా యేసేను తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారే. సో, అంగీకరించిన వారైనప్పటికీ మనము నీతిగా బ్రతుకుతున్నప్పటికీ మనము కొన్ని సార్లు
పడిపోతా ఉంటాం. పాపంలో పడిపోతా ఉంటాం మనము. మనకు కొన్ని సార్లు ఫెయిల్యూర్స్ అనుభవించాల్సొస్తది మనము. సో, దేవుడు ఆయన వాక్యంలో ఇలా సెలవిస్తున్నాడు. ప్రావెర్బ్స్ 24:16లో నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. సో, బైబిల్‌లో క్లియర్‌గా రాసింది మనకందరికీ గూడా తెలుసు. ఎవరు గూడా నీతిమంతుడు లేడు. కానీ మనం నీతిగా బ్రతకడానికి ప్రయాసపడాల. నో వన్ ఈస్ రైచియస్ కదా! బైబిల్ చెప్తుంది గదా! క్లియర్‌గా నో వన్ ఈస్ రైచియస్. ఒకవేళ నీవు పడిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు ఎంతో ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు, సాతాను కొన్ని సార్లు మనల్ని మన ఆత్మీయ స్థితి నుంచి మనల్ని పడద్రోయడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాడు కదా! గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతా ఉంటాడనమాట. సో, అట్లాంటి పరిస్థితిలో మనం పాపంలో పడిపోయినప్పుడు మన స్థితి ఎట్లా ఉంది? నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావా? అయ్యో! నిన్న రాత్రి నేను నా భర్తతో కొట్లాడినాను. అరే! నిన్న రాత్రి నేను ఆహ్, నేను 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 చేయకూడని పని చేసినాను. పాపం చేసినాను అని నువ్వు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నావా? లేదా నువ్వు పశ్చాత్తాపపడి తిరిగి దేవునితో నువ్వు సమాధానం కోసం దేవుని వైపు తిరుగుతున్నావా? పాప క్షమాపణ నీలో ఉందా? కొన్నిసార్లు సాతానంటాడు. సాతాన్ విల్ ఆల్‌వేస్ ట్రై టు కండెమ్ యూ. ఏమంటాడు? అబ్బా! నీ గురించి తెలీదా? నిన్న రాత్రి గదా నువ్వు జేసింది. నిన్న రాత్రి గదా నువ్వు జేసినవు. ఆ! ఆ! ఇట్లా జేసి నువ్వు బైబిల్‌ని ఎట్లా పట్టుకుంటావు? బైబిల్‌ని పట్టుకొని ప్రార్థన జేస్తావా నువ్వు? దేవునితో మాట్లాడతావా? నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయినావు అని నిన్ను దేవుని దూరం జేయనీకి ప్రయత్నం జేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పాపపు ఒప్పుకోలనేది మనకిస్తాడు. అవును. నేను తప్పు చేసిన ప్రభువా! నన్ను క్షమించు ప్రభువా! ఇక మీదట నేను ఆ తప్పు చేయకుండా నన్ను సరిచేయి ప్రభువా! సరైన మార్గంలో నన్ను నడిపించు ప్రభువా! అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేస్తాడనమాట. సో, సాతాను ఏం జేస్తాడు? యోహాను 10:10లో రాసింది. ఎవరైనా చదువుతారా? జాన్ 10:10. దొంగతనం దొంగతనమును దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో, ఇక్కడ మరి యోహాను 10:10లో ఏం రాస్తుందంటే, సాతాను ఎందుకోసం వస్తాడంట? 3 విషయాల కోసం వస్తాడంట. ఒకటి దొంగతనం, రెండవది హత్య, 3 నాశనం. కదా! దొంగతనం ఏం దొంగలిస్తాడు వాడు మన నుంచి? మన నుంచి వాడు ఏం దొంగలిస్తాడు? ఎవరైనా చెప్పగలరా? సో, మన నుంచి వాడు ఏం దొంగలిస్తాడంటే, మన రక్షణను మన దొంగలిస్తాడు. మనసు మన రక్షణ క్రీస్తులో మనకున్న రక్షణని వాడు దొంగలిస్తాడనమాట. మన జీవితాన్ని మనకు అవసరం లేని వాటి మీద దృష్టి మళ్లించి పాపంలోకి అడుగుబెట్టేలాగా చేసి, ఆ పాపాన్ని రిపీటెడ్‌గా చేసి మన హృదయాన్ని కఠినపరిచి, చివరికి మన జీవితాన్ని నాశనం జేయడానికి వాడు వస్తాడు. సో, అదే విధంగానే సేమ్ వచనంలో మనకు దేవుడెందుకొస్తాడో గూడా రాసుంది. గొర్రెలకు జీవమును కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో, సాతానెందుకొస్తాడు? మన జీవితాన్ని నాశనం జేయనీకొస్తాడు. కానీ మన ప్రభువు మన కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మన కొరకు వచ్చినాడనమాట. అందుకే 2025 సంవత్సరాల క్రితమే యేసయ్య మన కొరకు ఈ లోకంలోకొచ్చి, మన పాప భారాన్నంతా గూడా మోసి, మనకు రక్షణను కలుగజేయడం కోసము, నిత్య జీవము కలుగజేయడం కోసము ఆయన మన కొరకు వచ్చినాడు. అయితే మరి ఈ సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, మన రక్షణని కోల్పోయేలాగా చేస్తున్నప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలా? సో, మరి యేసయ్య ఎట్లా రియాక్ట్ అయ్యాడు? యేసయ్యని గూడా సాతాను 3 సార్లు శోధిచ్చింది కదా! మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో ఇలా రాయబడింది. మత్తయి సువార్త సాతానంటాడు యేసయ్యతో "నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తినమంటాడు."
అప్పుడు యేసయ్య ఏమని జవాబు చెప్తాడు? ఇలా రాయబడింది అని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని సాతానుతో మాట్లాడతాడు. దేవుడు రొట్టె మూలముగా కాదు, దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. అదే అధ్యాయంలో మనకు రెండవసారి సాతాను మరి దేవుని శోధించినట్టు చూస్తున్నాం మనం. మాథ్యూ 4:7 వర్స్ ఏమంటాడు? దేవాలయం వైపు పైన నిలబెట్టి యేసయ్యని దుంకమంటాడు. ఇట్లా చెప్పింది కదా వాక్యంలో, నీ దూతలొచ్చి నీ ఎత్తి పట్టుకుంటారని చెప్పినారు కదా, మరి నువ్వు దూకు అనేసి దేవుణ్ణి శోధిస్తది. అప్పుడు దేవుడు అంటాడు, నీ దేవుడైన ప్రభువుని శోధింపవద్దు అంటాడు. సేమ్ చాప్టర్ లో కూడా మరి మూడవసారి వాడు ఈ లోక ఆశలన్నీ కూడా లోకంలో ఉన్న అంత లోక ఆశలు, లోక ఇచ్చలు అన్ని చూపించి నువ్వు నాకు మొక్కుతే ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. అప్పుడు కూడా ప్రభువు నీ దేవుడైన యెహోవాని మాత్రం నీ దేవుడిని మాత్రమే పూజింపవలను, సేవించవలను అని జవాబు చెప్తాడనమాట. సో ఇవన్నీ సరే, మరి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో చూద్దాం మనం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మరి బైబిల్ మొత్తం 66 పుస్తకాల్లో నేను చెప్పేది అర్థమవుతుంది కదా. మొత్తం 66 పుస్తకాల్లో దేవుని వదిలిపెట్టి తమ జీవితాల్ని నాశనం చేసుకున్న వ్యక్తులు 5 మంది ఉన్నారు. 5 మందిలో నేను ఒకరి గురించి చెప్తాను. సో దేవుని వెంబడించినాడు, దేవుని నుంచి దూరంగా పారిపోయినాడు. సో ఆ వ్యక్తి ఎవరంటే మొదటి రాజు. ఎవరైనా చెప్పగలరా మనకు మొదటి రాజు, ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు. వెరీ గుడ్, సౌలు. సౌలు వచ్చేసి ఇశ్రాయేలుల మొదటి రాజు, దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. దేవుడే స్వయంగా సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు. మొదటి సమూయేలు 99వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఎవరైనా చదువుతారా? 9:1-2 వచనాలు. ఫస్ట్ శామ్యూయల్ 9th చాప్టర్ 1-2 వర్సెస్. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జనమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడైన ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇజ్రాయేలీలో అతని పాటి సుందరుడొకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన చాలండి. సో ఇక్కడ మొదటి రాజు గురించి ఎంత బాగా వర్ణించబడింది చూడండి. అతనికి సౌలు అని ఒక కీషు. సౌలు తండ్రి పేరు కీషు. వీళ్ళు బెన్యామీను గోత్రంకి చెందిన వాళ్ళు. ఈ సౌలు అనే వ్యక్తి బహు సౌందర్యము గలవాడంట. మోస్ట్లీ 9 feet కంటే ఎత్తుగలవాడు ఉంటాడు. అతడు బహు సౌందర్యము గలవాడు. ఇశ్రాయేలులలో అతడి పాటి సుందరుడొకడు లేడు. మొత్తము ఇశ్రాయేల్ ఎంతమంది? 12 గోత్రములు ఉన్నారు ఇశ్రాయేలు. 12 గోత్రంలో కూడా సౌలు వంటి సుందరుడు ఎవరు లేరంట. అంత హైట్, భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే అంత హైట్, అంత హ్యూజ్ పర్సనాలిటీ. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు సౌలు ఏమని జవాబిచ్చినాడు అంటే 21వ వచనము చూద్దాము. అదే అధ్యాయంలో 21వ వచనము. అందుకు సౌలు, నేను బెన్యామీనుడును కానా? నా గోత్రము ఇశ్రాయేలుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీయుల గోత్రము ఇంటి వారిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోకి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మంది ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టెను. అసలు ఈ సౌలుని అభిషేకించమని సమూయేలు ప్రవక్తని యెహోవా దేవుడు పంపిస్తాడనమాట. దీనికంటే ముందు బ్యాక్గ్రౌండ్ ఏం నడుస్తుందంటే, దీనికంటే ముందు మనకు రాజులు ఎవరు కూడా లేరు. న్యాయాధిపతులే ఇశ్రాయేల్ ప్రజల్ని పాలించేవారు. ఒత్నీయేలు మొదలుకొని సంసోను వరకు కూడా అందరూ 12 మంది న్యాయాధిపతులు పాలించినారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలందరికీ
మాకు రాజు గావాలా, మాకు న్యాయాధిపతులొద్దు, మాకు రాజే గావాలా, మిగతా దేశాల ప్రజలు, మిగతా వాళ్ళందరికీ రాజున్నాడు, మాకు రాజు గావాలని సమూయేలు ప్రవక్త దగ్గర వాళ్ళందరూ ఏడుస్తారనమాట. ఏడ్చినప్పుడు దేవుడు సరే వాళ్ళు అడిగినట్టే వాళ్ళకి రాజుని ఇస్తాము అని సౌలుని రాజుగా ఇస్తాడు. రాజుగా ఇచ్చినప్పుడు ఈ బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలుకి ఎంత తగ్గింపు స్వభావం అంటే, నేను అల్పుడను గాన, అందరికంటే నా గోత్రము చిన్న గోత్రం గదా! బెన్యామీను లాస్ట్ వాడు గదా! యాకోబుకి. లాస్ట్ గోత్రము వాడిని, నా గోత్రము ఎన్నికలేని గోత్రము. ఇట్లా అన్నీ గూడా చెప్తా ఉంటాడనమాట. సో, అయినప్పటికీ దేవుడు సౌలును రాజుగా ఎన్నుకుంటాడు. మరి ఇంత గొప్ప స్థితిలో ఉన్న సౌలు ఎందుకు అంత భయంకరమైన మరణాన్ని ఎదుర్కొన్నాడు? సో, సౌలు ఎలాంటి మరణం ఎదుర్కొన్నాడనేది మనము ఇదే సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 31వ అధ్యాయము 4వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అతను ఎటువంటి మరణము పొందినాడు. దీని బ్యాక్‌గ్రౌండ్ మీకు కొంచెం చెప్తాను. ఇదంతా చాలా ఫుల్ స్టోరీ ఉంటది. సో, జస్ట్ మీకు బ్రీఫ్ ఇస్తాను. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు ఇశ్రాయేలు మీదకి. యుద్ధానికొచ్చినప్పుడు మరి వాళ్ళతో యుద్ధం చేయలేకపోతాడు సౌలు. ఎందుకంటే అప్పటికే సౌలుకు దావీదుకు మధ్య ఎడబాటనేది వచ్చేసింటది. సో, దావీదు సహాయం లేదు. సౌలు ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయినప్పుడు వాళ్ళు అతన్ని ఎక్కడ చంపుతారో అని ఇక్కడ 3వ వచనంలో 31వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తె దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఇక్కడ ఏమైంది? సౌలు తన ప్రాణాన్ని తన చేతులారా తనే మరి తీసేసుకున్నాడు. ఇలాంటి దుస్థితి మరి సౌలుకి ఎందుకు వచ్చింది? ఏం పాపం చేసినా? మరి దేవుని చేత అంతగా ఎన్నుకొనబడి మరి దేవుడు అంతగా ప్రేమించి సౌలుని ఎన్నుకున్నాడు. అయినప్పటికీ మరి సౌలు జీవితం ఎందుకు ఇట్లా ముగించబడింది? మనము 5 విషయాలు చూద్దాం సౌలు జీవితంలో నుంచి. 1, డిజోబీడియన్స్. సౌలు దేవుని మాటను ధిక్కరించినాడు. 1వ సమూయేలు 13వ అధ్యాయము 5-14 వచనములో ఇలా రాయబడి ఉంటది. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వస్తారనమాట. 30,000 రథములతో 6,000 గుర్రపు రౌతులతో సముద్ర ఇసుక రేణువులంతా గొప్ప జనముతో ఇశ్రాయేలు మీద పడడానికి వస్తారు, యుద్ధం చేయడానికి వస్తారు. అర్థమవుతుంది కదా చెప్తున్నది? వచ్చినప్పుడు ఏమవుతుంది? సౌలు గలిబిలైపోతాడు, భయపడిపోతాడు. అయ్యో ఫిలిష్తీయులు వస్తున్నారే, మరి ఏం చేయాలా నేను అని భయపడిపోతాడనమాట. అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆచారం గలదు. ఏంటి అనైతే వాళ్ళు యుద్ధంకి పోయేటప్పుడు యెహోవా యొద్ద విచారణ చేస్తారు. యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ప్రవక్త యెహోవా దగ్గర విచారణ చేసి దేవుని మాటను ప్రజలకు బయలుపరుస్తాడనమాట. సో, అప్పుడు సమూయేలు ప్రవక్త మరి దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళినప్పుడు సమూయేలు సౌలుతో చెప్తాడు, 7 రోజులు వెయిట్ చేయి, 7 days వెయిట్ చేయమని చెప్తాడు. ఈలోగా శత్రువులను చూసి సౌలు మరి కింద మీద అయిపోయి మరి యుద్ధానికి పోయే ముందు దేవునికి దహన బలి అర్పించటము కద్దు. మరి దేవునికి దహన బలి ఎవరైతే అర్పించాలా? కేవలము ప్రవక్తలు మాత్రమే అర్పించాలి. ఇశ్రాయేలులో అదొక రూల్. ఓన్లీ ప్రాఫిట్స్ హ్యాస్ దట్ రైట్ టు గివ్ ద ఆఫరింగ్. ఎందుకు? అది లేవీలకు మాత్రమే దేవుడిచ్చిన గొప్ప అవకాశం. అదంతా డిఫరెంట్ స్టోరీ. మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను మళ్ళీ తర్వాత చెప్తాను మీకు ఎందుకు లేవీయుల్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు అనేది. సో, అప్పుడు తను సమూయేలు కోసం వెయిట్ చేయకుండా సౌలు ఏం చేస్తాడు? తనే సొంతంగా బలిపీఠం మీద బలి పశువుని పెట్టేసి దహన బలి దేవునికి అర్పిస్తాడనమాట. సో, అర్పించిన వెంటనే సమూయేలు వస్తాడు. సమూయేలు అంటాడు, మొదటి సమూయేలు 13వ అధ్యాయములో 11వ వచనము 10 నుంచి చూద్దాము. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను.
సౌలు అతన్ని కలుసుకొని అతని వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమి అని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుట, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిస్ మిస్ మిస్కషులో కూడి ఉండటో నేను చూచి ఇంకను యెహోవా శాంతపరచుక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితినెను. సో తనే సాహసించి దహన బలి అర్పిస్తాడనమాట. అప్పుడు ఏమైతది? సమూయేలు అంటాడు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే ఈ రాజ్యము నిలువదు. నువ్వు దేవుని ఆజ్ఞను ధిక్కరించినావు కాబట్టి దేవుని రాజ్యము నిలవదు నీతో. ఆయన యెహోవా దేవుడు ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు ఆయన రాజ్యాన్ని మరి సౌలు ద్వారా స్థిరపరచాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే గొప్ప పాపము. సో మరి ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం చేయటము ఒక పాపము, అన్నిటికంటే పెద్ద పాపం ఇది. సో ఇంకొక చోట కూడా సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తాడు. నేను జస్ట్ మీకు స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, టైం తక్కువ ఉంది. సెకండ్ టైం ఎక్కడ చేస్తాడంటే, మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. 1వ సమూయేలు 15వ అధ్యాయము 1 నుంచి 23లో అమాలేకులు సౌలు మీదకి యుద్ధానికి వస్తారనమాట. యుద్ధానికి వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తాడు, దేవునితో మాట్లాడి చెప్తాడు, ఈసారి నేను యుద్ధానికి పోదనా వద్దా అని సమూయేలుని అడిగినప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళు, అయితే ఒక కండిషన్ దేవుడు చెప్పినాడు క్లియర్ గా. ఏంటి? అమాలేకీయులలో ఒక శేషము కూడా ఉంచకుండా పిల్లలనేమి పెద్దలనేమి అందరిని కూడా సంహరించాల్సిందిగా దేవుడు చెప్పినాడు అని చెప్తాడు. మీరు 15వ అధ్యాయంలో 3వ వచనము చూడండి. 2:3లో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసి పిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు క్లియర్ గా చెప్పినాడు, శత్రు శేషము ఏది కూడా పెట్టకుండా మొత్తము క్లీన్ చేసేమన్నాడు. ఇక్కడ అమాలేకులు ఏం చేశారు అసలు? సో ఈ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంకి వచ్చినప్పుడు అరణ్యములో మొట్టమొదటిగా వారిని అడ్డగించిన వారు ఈ అమాలేకీయులే. సో అందుకు దేవుడు వాళ్ళలో శేషము లేకుండా నిర్మూలం చేయమంటాడు. అయితే సౌలు ఏం చేస్తాడు? ఈ అమాలేకీయుల రాజు పేరు అగగు. ఈ అగగు రాజుని మాత్రం చంపకుండా మంచిగా పుష్టిగున్న ఆవులను, ఎద్దులను, గొర్రెలను, మేకలను అన్ని కూడా అగగు రాజుని అన్ని కూడా తెచ్చుకుంటాడు. అప్పుడు సమూయేలు ప్రశ్నిస్తాడు, దేవుడు నీతో చెప్పిన పని ఏమి? నువ్వు చేసిన పని ఏమి? దేవుడు శేషము లేకుండా నిర్మూలన చేయమంటే నువ్వు అన్ని కూడా తెచ్చుకున్నావు. అప్పుడు సమూయేలు చాలా రోషము గలవాడై అగగు రాజుని తనే కత్తి దూసి చంపేస్తాడనమాట. మీరు ఈ స్టోరీ అంతా కూడా 15th చాప్టర్లో మీకు కనిపిస్తుంది, తర్వాత మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి. సో ఇది 2వ తిరుగుబాటు. ఇప్పుడు మరి కూడా సమర్థించుకుంటాడు సౌలు, నేను అందరినీ చంపేసినాను, కేవలం రాజుని మరి బలిష్టమైన జంతువులు మాత్రమే తెచ్చుకున్నాను. అయితే ఎందుకు తెచ్చుకున్నానంటే బలి అర్పించడం కోసం తెచ్చుకున్నాను అని సమూయేలుకి జవాబిస్తాడు. తను చేసింది తప్పు కాకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటాడు అనమాట. సో ఇది 2వ తప్పిదము. నెక్స్ట్ 3వది, దావీదు మీద పగబడతాడు. ఎందుకు? దావీదు గొల్యాతుని చంపినాడు, ఎన్నో గొప్ప యుద్ధాలను చేసిండు. సో అప్పుడు ఇశ్రాయేలు స్త్రీలందరూ సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపినాడు అని కీర్తనలు పాడతారనమాట. అట్లా పాడినప్పుడు సౌలుకి జలసి వస్తుంది. జలసి వచ్చి తన హృదయం అంతా కూడా చీకటితో నింపుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దేవుని ఆజ్ఞను కూడా ధిక్కరించినాడు కాబట్టి సౌలు దేవుని అభిషేకాన్ని కోల్పోయినాడు. సాతాను సౌలు అభిషేకాన్ని దొంగలించేసింది ఇప్పటికే.
సో, ఇలా జరుగుతుండగా మరి సౌలు ఇలాంటి మరణం పొందినాడు మనమందరము కూడా 31వ అధ్యాయంలో మనం చూసినాము. దానికంటే 24 గంటల ముందు సౌలు ఏం చేస్తాడంటే ఫిలిష్తీయులతో యుద్ధానికి పోయే ముందర మరి ప్రవక్త అయిన సమూయేలు అప్పటికే ప్రభువునందు నిద్రించినాడు. మరి దేవునితో మాట్లాడి చెప్పేవాళ్ళు సౌలుకి ఎవరు కూడా లేరు. లేనప్పుడు తను ఎవరి సాయము పొందుకోవాలని ప్రయత్నం చేసిందంటే 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనకు ఆ స్టోరీ మొత్తం రాసి ఉంటది. ఏమనంటే సౌలు నా కొరకు కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతనని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎన్గోదులో కర్ణపిశాచి గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. అప్పుడు ఏం చేస్తాడంటే సౌలు ఆ కర్ణపిశాచి గురి వేది సోద చెప్తారు కదా, సోద చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాడనమాట. దీనికంటే ముందు ఏమవుతుందంటే సౌలు తన రాజ్యంలో ఇలాంటి చిల్లంగి పనులు కర్ణపిశాచి సోద చెప్పే వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టేసింటాడు తను రాజు అయిన కొత్తలో. సో మరి తిరిగి తను ఎట్లాంటి స్థితికి వచ్చినాడు ఇప్పుడు? మరి తిరిగి కూడా మరి దేవుని వదిలిపెట్టి దేని హెల్ప్ కోరుతున్నాడు ఇక్కడ? సాతాను హెల్ప్ ని కోరుతున్నాడు. సో అక్కడ దేవుడు అతను కర్ణపిశాచి హెల్ప్ తోటి సాయంతో సమూయేలుని చనిపోయిన ప్రవక్తని తిరిగి మరి రావాలని కోరుతాడు. సమూయేలు ప్రవక్త వస్తాడు, వచ్చి మరి సౌలుతో అంటాడు, నువ్వు చేసిన పాపానికి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నీలో నుంచి తొలగిపోయింది, రేపు ఈ సమయానికి నువ్వు చనిపోతావని సమూయేలు ప్రవక్త చెప్తాడు. సో సమూయేలు ప్రవక్త చెప్పినట్టుగానే సౌలు తన చేతులతో తన ప్రాణాన్ని తీసేసుకుంటాడు. అయితే మనము మరి సరే సౌలు ఇటువంటి స్థితిని ఎదుర్కొన్నాడు. ఇక 10-15 మినిట్స్ లో క్లోజ్ చేస్తాను నేను, పర్లేదు కదా? సో మరి సౌలు జీవితం మనం చూసినాం కదా. మరి సౌలు లాంటి స్థితిని మరి దావీదు కూడా. సో దావీదు వచ్చేసి ఇశ్రాయేలులకు 2వ రాజు. సౌలు తర్వాత రాజుగా పట్టాభిషేకం పొందినవాడు దావీదు యూదా గోత్రంకి చెందినవాడు, జెస్సీ కుమారుడు, అందరికంటే లాస్ట్ కుమారుడు. సమూయేలు చనిపోకముందే దావీదుని సమూయేలు రాజుగా అభిషేకిస్తాడనమాట. సో అదంతా డిఫరెంట్ స్టోరీ అవుతుంది. అయితే మరి దావీదు చేసిన పాపం ఏంటి? దావీదు చేసిన పాపం చెప్తారు ఎవరన్నా? సో దావీదు చేసిన పాపం ఏంటంటే బెత్షెబ వేరొకరి భార్య, ఉరియా భార్య, ఆమెని కోరుకుంటాడు. ఆమెని కోరుకొని ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆయన చేసిందే తప్పు, చేసిందే వ్యభిచారము, పాపము. చేసిన తప్పుకి తను ఇంకొక పాపం చేస్తాడు. అది కవర్ చేసుకోవడం కోసం ఇంకొక పాపం. ఉరియా యుద్ధ భూమిలో యుద్ధంలో ఉన్నప్పుడు ఉరియాని ఇంటికి పిలిపించి అది కవర్ చేయడం కోసం అతన్ని తన భార్య దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఉరియా ఎంత గొప్ప విశ్వాసంగా ఉంటాడంటే దావీదుకు 30 మంది గొప్ప యోధులు ఉండేవారు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు, యుద్ధంలో పనిచేసేవాళ్ళు. ఆ 30 మందిలో కూడా ఈ ఉరియా అనే అతను ఒక గొప్ప యోధుడు యుద్ధంలో. సో ఆయనని ఇంటికి పిలిచినప్పుడు, ఆయనని ఇంటికి పోమని చెప్పినప్పుడు దావీదు, ఉరియా వెళ్ళడు, నేను అందరూ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉంటే నేను నా కుటుంబంతో నేను సంతోషంగా ఎట్లా ఉండగలను అనేసి పోకుండా దావీదు మహారాజు గృహం దగ్గరే ఉంటాడు. ఇక ఏం చేయాలని స్థితిలో దావీదు మహారాజు ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాపిస్తాడు. అది ఎట్లా అంటే సూసైడ్ లెటర్, సెల్ఫ్ సూసైడ్ లెటర్. ఏమని రాస్తాడంటే ఆ లెటర్ లో యోవాబు అనే అతడు యుద్ధంలో కమాండర్ అనమాట. ఆయనకి లెటర్ ఇవ్వమని చెప్పేసి ఆ లెటర్ లో యూరియాని ఫస్ట్ ఎక్కడైతే యుద్ధం పీక్స్ లో ఉంటుందో అక్కడ నిలబెట్టమని చెప్పేసి ఆ లెటర్ లో రాసి పంపిస్తాడు. యుద్ధంలో పీక్ ఉన్న స్థలంలో నిలబెట్టినప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్ గా ప్రాణాలు పోతాయి. సో బేసిక్ గా యూరియాని చంపడం కోసమనే ఆ లెటర్ రాపిచ్చి పంపిస్తాడు. సో అదే విధంగా యూరియా ప్రాణాలు కోల్పోతాడనమాట. సో మరి ఇట్లా జరిగినప్పుడు మరి
తన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయినప్పుడు తను అనుకుంటున్నాడు, అయిపోయిందిలే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందిలే అనుకుంటున్నాడు. అయితే దేవుడు నాతాను ప్రవక్తని దావీదు మహారాజు దగ్గరకు పంపిస్తాడు. పంపించి నువ్వు చేసిన పని ఏమని దేవుడు హెచ్చరిస్తాడు నాతాను ప్రవక్త ద్వారా. అప్పుడు దావీదు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడతాడు, ఏడుస్తాడనమాట. అవును ప్రభా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని దావీదు ఈ 51వ కీర్తన మీరు చూస్తే ఆ కీర్తన స్టార్టింగ్ లో రాయబడి ఉంటది ఇట్లా: దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మీరు చూడండి, కీర్తనలు 51వ అధ్యాయము దాని పైగా ఇట్లా రాసి ఉంటది. సో దావీదు ఎంత పశ్చాత్తాపడతాడంటే, నేను పవిత్రనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. 51 చాప్టర్ లో 2nd వర్స్ లో కూడా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. సో ఆయన పశ్చాత్తాపడతాడు. సో దేవుడు దావీదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమిస్తాడు. సో మనం కూడా మన పాపపు జీవితాన్ని మనం వదిలిపెట్టి మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాల. అరే మనము ఇట్లా ఉన్నాం కదా అని చెప్పేసి దానికి బానిస అయ్యి దేవునికి దూరంగా పారిపోకూడదు. సో దావీదు మహారాజు, సౌలు మహారాజు, వాళ్ళిద్దరి జీవితాలు మనం చూసుకుంటే మనము నేర్చుకోవాల్సినటివి అంశాలు, దావీదు సౌలు ఇద్దరు కూడా వినయంతోనే వాళ్ళ జీవితాన్ని ప్రారంభించినారు రాజుగా. ఇద్దరిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే సౌలు హృదయ స్థితి ఎలా ఉంది? భయముతో ఉంది, అసూయతో ఉంది, అన్స్టేబుల్ గా ఉంది, అన్స్టేబుల్ గా ఉంది. అంటే ఆరాట పడిపోతున్నాడు, శత్రువు వచ్చేసరికి భయపడిపోతున్నాడు, దావీదు మీద అసూయ చూపిస్తున్నాడు. మరి ప్రవక్త రాకముందే తన సొంతంగా దహన బలిని అర్పించడానికి సాహసిస్తున్నాడు. మరి కానీ దావీదు మహారాజు విశ్వాసంతో, భక్తితో, దేవుని పైన నమ్మకంతో ఉన్నాడు. సౌలేమో అసంపూర్ణమైన విధేయత, దావీదేమో పశ్చాత్తాపంతో కూడిన విధేయత చూపించినాడు. చివరికి దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయింది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ సౌలుని విడిచిపెట్టేసింది. కానీ దేవుని ఆత్మతో దావీదు నడిపించబడ్డాడు. చివరి రోజు వరకు కూడా దేవుని ఆత్మతో దావీదు నడిపించబడ్డాడు. సౌలు రాజ్యము నిలవలేకపోయింది. మరి దావీదుది శాశ్వత రాజ్యంగా వాగ్దానం పొందాడు. ఏంటి, ఎలా పొందాడు? మరి దావీదు వంశంలోనే మన యేసయ్య మన కొరకు జన్మించినారు. యేసయ్య ద్వారా మనకు రక్షణ కలిగింది. మరి అంతటితో ఆగిపోయిందా? లేదు. రాబో దినాల్లో మరి దేవుని రాజ్యము మనకు యేసయ్య ద్వారా మనకు నూతన యెరూషలేము వాగ్దాన భూమి మనం పొందుకుంటాం. మరి సౌలు జీవితము యుద్ధముల విషాదంగా మారిపోయింది. మరి దావీదు సహజ మరణంతో, గౌరవంతో ఆయన మృతి పొందాడు. సో మనము దావీదు జీవితం ద్వారా, సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, మరి మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం మొరపెడితే మనల్ని మన దేవుడు క్షమించే దేవుడు కదా. అయితే యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనంలో ఇట్లా రాయబడింది. ఎవరైనా చదువుతారా? యెహెజ్కేలు 18:23. యెహెజ్కేలు 18:23. దుష్టుల మరణము నందుట చేత నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సో ఇక్కడ దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. దుష్టుడు మరణమైతే నాకేమైనా సంతోషమా? నువ్వు పాపంలో ఉండి పాపంలో మరణిస్తే నాకేం సంతోషము? అది నాకు సంతోషం కాదు. నీ ప్రవర్తనను దిద్దుకొని నువ్వు బ్రతుకుటయ్యే నాకు సంతోషమని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. సో మనము మన ప్రవర్తనని, మన జీవితాన్ని దిద్దుకొని బ్రతకడమే మనకు దేవుడు కోరుతున్నాడు. సో నేను చెప్పిన విషయాల్లో మీరు తర్వాత ఈ రెఫరెన్సెస్ కూడా చదువుకోండి. మరి దేవుని వెంబడిస్తూ
దేవుని వెంబడిస్తూ కూడా డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు దేవుని సహాయంతో ఎలా జయించినారు అనేది మనకు మోషే మోషే జీవితం ద్వారా, ఎలీషా జీవితం ద్వారా, యోబు జీవితం ద్వారా, యోనా జీవితం ద్వారా, యెర్మియా జీవితం ద్వారా మనము తెలుసుకోగలము. అయితే సమయం లేదు కాబట్టి ఇక్కడితో ముగిచ్చేస్తున్నాను. జస్ట్ ఒక మీకు రెఫరెన్సెస్ చెప్తాను. తర్వాత మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. హ్మ్. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14, 15 వచనాలు. మోషే నాకు చాలు ప్రభువా! నా ప్రాణం తీసేసుకో అని దేవుని మొరపెట్టినప్పుడు, దేవుడు మోషేకి తోడయ్యుండి, ఆయన భారమంతా తీసేసి, ఆయనకి ఎలా సహాయం చేసినాడో మరి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14, 15 వచనముల తర్వాత మొత్తం స్టోరీ రాసుంటది. మీరు చదవండి తర్వాత. మరి అదే విధంగా ఏలియా గూడా మరి యెజెబెలు తన ప్రాణం తీయడానికి కర్మెలు పర్వతం మీద మరి బయలు ప్రవక్తల్ని, అషర్ ప్రవక్తల్ని చంపేసినప్పుడు ఎలీషా తన ప్రాణం తీయడానికి జెజెబెలు ఆయన వెంబడి పడినప్పుడు మరి ఆయన పారిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు నా వల్ల కాదు. నా టేక్ మై లైఫ్ అంటాడు. నా ప్రాణం తీసుకో అంటాడు. కానీ దేవుడు ఆయనకు విశ్రాంతినిచ్చి, ఆయనకి నీటినిచ్చి, ఆహారాన్నిచ్చి, మంచి నిద్రనిచ్చి, ఆయనను బలపరిచి, దేవుడు ఎలాగ తోడయండి ఆయన నడిపించుకున్నాడో అదంతా కూడా మనకు మొదటి రాజులు 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. సమయం ఉన్నప్పుడు చదవండి. యోబు గురించి మనందరికి తెలిసినదే. ఆయన తన పిల్లలని, సంపదలని, మరి ఆయన ఆరోగ్యంని అంతా కూడా పోగొట్టుకున్నప్పటికీ దేవుడు ఆయనకి తిరిగి మొత్తము ఆయనకు ఇచ్చినాడు. యోనా ప్రవక్త కూడా నినవే పట్టణం మీదకి పోయినప్పుడు దేవుడు ఆయనని నినవే ప్రజలు ఉపవాసముండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేయకుండా దేవుడు ఆపేసినప్పుడు యోనా బాధపడతాడు. అరే నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని. అందుకే నేను నినవేకి పోకుండా తర్షీష్‌కి పోయినా. నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసని బాధపడినప్పుడు యోనాతో దేవుడు మాట్లాడతాడు. 1,20,000 మంది మనుషులని నేను ఏర్పరచుకున్న మనుషుల్ని, నా ప్రజల్ని వాళ్ళు మారు మనస్సు పొంది నా వైపు తిరిగినప్పుడు వాళ్ళని ఎట్లా సంహరిస్తాను అని యోనాతో కూడా దేవుడు మాట్లాడతాడు. యోనా 4వ అధ్యాయంలో మన స్టోరీ మొత్తం కూడా రాయబడి ఉంది. సో యెర్మియా గ్రంథంలో కూడా యెర్మియా కూడా బాధపడతాడు. నేను గర్భంలో నుంచి బయటకు రాకమునుపే నేను ఎందుకు చావలేదని యెర్మియా ప్రవక్త బాధపడతాడు. యెర్మియా గ్రంథము 20వ అధ్యాయంలో 14-18 వచనాలు మీకు స్టోరీ మొత్తం ఉంటది. సో దేవుడు మనము నీతిమంతులముగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనము పాపములో పడడానికి ఈ లోకంలో మనము మన శత్రువు అనే అపవాది మనల్ని ఎప్పుడు మింగుదనా అని అది ఎదురు చూస్తా ఉంది. సో అవన్నీ కూడా మనం జయించాలంటే మనకు మన సొంత ప్రయత్నాలతో అయితే మనము చేయలేము. మన సొంత ప్రయత్నాలతో మనము ఆధారపడి ఏది కూడా చేయలేము. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఆయనతో నడిచినప్పుడే ఆయన సహాయం వల్లనే కూడా మనము అన్ని కూడా జయించగల వారమై ఉంటున్నాము. సో మరి సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ముగిచేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా హనీకి నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువైన దేవునికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. థాంక్ యూ.